హలో గాయ్స్, వెల్కమ్ టు ద క్లాస్. వన్ పీస్ ఆర్క్ వైజ్ ఎక్స్ప్లెనేషన్స్ కి స్వాగతం. అండ్ ఈ సిరీస్ లో ఇప్పటి వరకు మనం వానో ఆర్క్ లో 973 చాప్టర్స్ వరకు ఫినిష్ చేసుకున్నాం. ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే అండ్ ఇప్పటి వరకు ఫాలో అవుతూ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా చేసుకోండి. అండ్ నా సైడ్ నుండి ఇంకో రిక్వెస్ట్, ప్లాస్టిక్ ని తక్కువగా యూజ్ చేయడానికి ట్రై చేయండి. చెత్తని డస్ట్బిన్ లో మాత్రమే పడేయండి. అండ్ మీ చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్ ని క్లీన్ గా పెట్టుకోండి. చేస్తారని ఆశిస్తూ డైరెక్ట్ గా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో లాస్ట్ పార్ట్లో మనం ఓడెన్ యొక్క బ్యాక్ స్టోరీ మొత్తం చూసాం. ఎలా తను ఫస్ట్ వైట్ బియర్డ్తో, తర్వాత రాజర్తో తన పైరెట్ జర్నీని స్టార్ట్ చేశాడు. అండ్ తను లేని టైంలో ఓరచి అండ్ కైడో ఇద్దరు కలిసి వానోని ఎలా నాశనం చేశారని చూసాం. అండ్ ఈ పార్ట్ అక్కడ నుండే స్టార్ట్ అవుతుంది. సో ఓడెన్ తన ప్రాణాలని త్యాగం చేసి తన ఫాలోవర్స్ అయిన 9 స్కబర్డ్స్ని ఓరచి బారి నుండి కాపాడడం వల్ల తన కళని నిజం చేయడానికి టోకీ పవర్స్తో కొంతమంది ఫ్యూచర్లోకి వెళ్ళిపోతే అషురా డెంజి, డెంజిరో అండ్ కావామాట్సు ముగ్గురు వానోలోనే ఉండిపోవాల్సి వస్తుంది. కావామాట్సు హియోరిని కాపాడతాడు. అషురా 20 years తర్వాత రాబోయే ఫైట్ కోసం జనాల్ని సేకరించాలని డిసైడ్ అవుతాడు. అండ్ ఫైనల్ గా డెంజిరో తన రూపురేఖల్ని మార్చుకొని ఒక డిఫరెంట్ పర్సన్ లా మారిపోతాడు. ఫస్ట్ క్యాపిటల్ లోకి ఒక బెగ్గర్ లాగా ఎంటర్ అయినా అక్కడుండే గూండాల్ని కొట్టి వాళ్ళని తన ఫాలోవర్స్ గా మార్చుకొని మెల్లగా తనే ఒక డాన్ గా ఎదుగుతాడు. అండ్ మెల్లగా ఓరొచి కళ్ళల్లో పడతాడు. ఓరొచి డెంజిరోని పిలిపించి నువ్వు ఎవరివి అని అడిగితే తను క్యోషిరో ఫ్యామిలీకి చెందినవాడు అని ఓరొచికి అబద్ధం చెప్తాడు. అండ్ ఓరొచి క్యోషిరోగా మారిన డెంజిరోని తనకి ప్రొటెక్షన్ ఇవ్వమని అడుగుతాడనమాట. సో దొరికిందే ఛాన్స్ అని క్యోషిరో ఓరొచి దగ్గర జాయిన్ అవుతాడు. అండ్ వానోలో పాత హ్యోగరో ప్లేస్ ని తీసుకుంటాడు. మార్నింగ్ ఓరొచికి బాడీ గార్డ్ గా ఉన్నప్పటికీ రాత్రిపూట మాత్రం గొప్ప వాళ్ళ ఇళ్లలో గోల్డ్ ని దొంగతనం చేసి పేద ప్రజలకి పంచిపెట్టేవాడు. సో ఆ విచింగ్ హవర్ బాయ్ ఎవరో కాదు, మన డెంజిరోనే అనమాట. అక్కడ ఉండే జనాల్ని కాపాడుకోవడానికి డెంజిరో అలా చేసేవాడు. సో ఓరొచి కోసం గూండాల్ని అండ్ అమ్మాయిల్ని మెయింటైన్ చేస్తున్న డెంజిరో దగ్గరికి ఒకరోజు ఇద్దరు అమ్మాయిలు ఒక చిన్న పాపని తీసుకొని వచ్చి డెంజిరోకి పరిచయం చేస్తారు. అండ్ తను ఎవరో కాదు, కావామాట్సు దగ్గర నుంచి తప్పించుకొని వచ్చిన హియోరి. సో హియోరిని చూడగానే డెంజిరో తనని గుర్తుపట్టి జరిగిందంతా తనకి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. అండ్ జరగబోయే పెద్ద వార్ కోసం తనని జాగ్రత్తగా కాపాడుకుంటూ తనని సిద్ధం చేస్తాడు. ఆ ప్రాసెస్లోనే హియోరిని కుమరోసాకిగా మారుస్తాడు. కట్ చేస్తే బ్యాక్ టు ద ప్రజెంట్. కినెమాన్ అండ్ మిగతా స్కబర్డ్స్ అందరూ మొమోనోస్కేని షినోబు దగ్గర వదిలేసి వాళ్ళు మాత్రం ఒక చిన్న బోట్లో ఒనిగాషిమాకి వెళ్లి కైడోని చంపాలనుకుంటారో. మొమోనోస్కే వీళ్ళని ఆపడానికి ట్రై చేస్తాడు కానీ కినెమాన్ వాళ్ళు ఫిక్స్ అయిపోయి ఉంటారో 20 సంవత్సరాలు వెయిట్ చేసిన తర్వాత ఇంకో సంవత్సరం వెయిట్ చేయడం కుదరదు అని. కానీ వీళ్ళకి బయలుదేరే ముందర ఒక డౌట్ వస్తుంది. వీళ్ళేం ప్లాన్ చేసినా అది ఓరోచికి ముందుగానే తెలిసిపోతుంది. అలా తెలిసిపోతుంది అంటే ఖచ్చితంగా ఈ 9 స్కబర్డ్స్లో ఎవరో ఒకరు ఎనిమి ఉంటారో అని వాళ్ళు అనుకుంటారో. కానీ ఒకరి మీద ఒకరు డౌట్ పడలేరు. ఎందుకంటే ఎంత యాక్ట్ చేస్తున్నా చనిపోయే సిచ్యువేషన్ వస్తే మాత్రం ఎవరైనా తప్పించుకుంటారో. కానీ ఆ రోజు ఓడెన్తో పాటు ప్రతి ఒక్కరు ఆయిల్లో కాలిపోవడానికి రెడీ అయ్యారో. ఇంట్లో దొంగని ఈశ్వరుడైనా పట్టలేడు అన్నట్టు ఈ పని ఎవరు చేస్తుంటారో అని వేరే వాళ్ళని అనుమానించలేకపోతుంటారో. సో కినెమాన్ ఆ మ్యాటర్ని పక్కన పెట్టి ఫైట్ చేయడానికి వెళ్దాము అనేసరికి ఒకికు ఒప్పుకోదు. మనలో ఆ ఎనిమి ఎవరో తెలిసేదాకా ముందర కదలడానికి వీల్లేదు అని. దానికి కినెమాన్ ఆ ట్రైటర్ ఎవరో ఎప్పటికీ మనం కనిపెట్టలేం, ఎక్కడైనా ట్రైటర్స్ వాళ్ళైనా నిజం ఒప్పుకుంటారా అని అంటే పక్కనే ఉన్న కాంజురో ఒకిక్కు చెప్పింది రైటే, ఇప్పుడే క్లియర్ చేసేద్దాం, ఆ ట్రైటర్ ఎవరో కాదు నేనే అని అంటాడు. అది విని ఆ బోర్డు మీద కూర్చోండే ప్రతి ఒక్కరు షాక్లోకి వెళ్ళిపోతారు. ఎందుకంటే కాంజురో వీళ్ళతో పాటే చాలా సంవత్సరాల నుండి కలిసి బ్రతికాడు. అండ్ ఓడెన్తో పాటు చనిపోవడానికి కూడా రెడీ అయ్యాడు. అలాంటిది ఎందుకు ఇలా చేసావు కాంజురో అని చెప్పి కినెమాన్ అడిగితే దానికి కాంజురో నేను కురోజోమి క్లాన్కి చెందిన వాణ్ణి. ఈ ల్యాండ్ యొక్క దైమో మా క్లాన్ మొత్తాన్ని చంపేశారు. నాకున్న ఒకే ఒక జీవితం, మా పేరెంట్స్ అండ్ నేను యాక్టింగ్ చేసే ఆ థియేటర్, అవి రెండూ నాకు లేకుండా చేశారు. ఏం చేయాలో తెలియక తిరుగుతున్న నాకు ఓరోచి పరిచయం అయ్యారో. నేను జీవితాంతం వేయడానికి నాకు ఒక పాత్ర ఇచ్చారో. ఆ పాత్రనే నా జీవితంగా మార్చుకున్నాను. లైఫ్ని యాక్టింగ్ చేస్తూ ఇదే క్యారెక్టర్లో చనిపోవడానికి కూడా రెడీ అయ్యాను. కానీ లార్డ్ ఓరోచి నా క్యారెక్టర్కి ముగింపు చెప్పమని అడిగాడు. సో ఇక్కడితో నా క్యారెక్టర్ అండ్ యాక్టింగ్ని ఆపేయబోతున్నాను అని వాళ్ళందరినీ చూసి నవ్వుతాడు. వెంటనే కినెమాన్ తన స్వాడ్తో కాంజురో తల నరికేస్తాడు. కానీ అక్కడున్నది ఒరిజినల్ కాంజురో కాదు, తన పెయింటింగ్ అన్నమాట. తనకు పెయింటింగ్ వేయడం రాదు అని ఇన్ని రోజులు తన యాక్టింగ్ చేసి ఉంటాడు. కానీ తను పర్ఫెక్ట్గా గీయగలుగుతాడనమాట. ఇంతలోనే అక్కడికి బీస్ట్ పైరేట్స్కి సంబంధించిన షిప్స్ వచ్చేస్తాయి. అవి పంపించింది ఓరోచి, అవి కూడా కాంజురో చెప్తేనే పంపించుంటాడు. సో కినెమాన్ వాళ్ళు ఇప్పుడు సిచ్యువేషన్ ఏంట్రా అని షాక్లో ఉంటే కాంజురో బోట్లో నుండి ఎప్పుడో తప్పించుకొని మొమోనోస్కేని క్యాప్చర్ చేసి ఉంటాడు. అది చూసిన కినెమాన్ వాళ్ళకి ఇంకా మా పని అయిపోయింది అని అనిపిస్తుంది. కానీ ఇంతలోనే ఫైర్ అని గట్టిగా ఒక సౌండ్ వినిపిస్తుంది. అండ్ అలా అరిచింది ఎవరో కాదు,
మన లూఫీ అలా అరవగానే ఎనిమి షిప్స్ మీద క్యానన్ బాల్స్ పడతాయి. అండ్ లూఫీ వాళ్ళేమో థౌజండ్స్ అనే షిప్ మీద ఆ పోర్ట్ దగ్గరికి చేరుకుని ఉంటారు. అక్కడ ఉన్నది స్ట్రా హ్యాట్ షిప్ మాత్రమే కాదు, కినిమాన్ వాళ్ళు కూర్చున్న ఆ చిన్న బోట్ కూలిపోవడానికి రెడీగా ఉంటే ఆ బోట్ కింద నుంచి వాళ్ళ సబ్మరీన్ బయటకు వస్తుంది. ఇంతలోనే ఎనిమి షిప్స్ మీద ఇంకా ఫైరింగ్ జరుగుతుంది. ఆ ఫైరింగ్ చేసిన వాళ్ళు ఎవరో కాదు, కిడ్ పైరేట్స్ అన్నమాట. సో కిడ్ పైరేట్స్ కూడా అక్కడికి అన్ఎక్స్పెక్టెడ్ గా వచ్చేసి ఉంటారు. సడన్ గా అలా షిప్స్ వచ్చేసేసరికి అక్కడ ఉన్న వాళ్ళెవరికి ఏం జరుగుతుందో అర్థం కాదు. ముఖ్యంగా కాంజురో గాడికి. నేను ఆల్రెడీ రిపోర్ట్ ఇచ్చాను కదా, అయినా కూడా లార్డ్ వచ్చి వీళ్ళని ఏం చేయలేదా అని కొంచెం టెన్షన్ పడతాడు. యాక్చువల్లీ థౌజండ్స్ అనే షిప్ ని పేల్ చేయడానికి ట్రై చేసి ఉంటారు, కానీ థౌజండ్స్ అనే షిప్ కు మాత్రం చిన్న గీత కూడా పడి ఉండదు. ఎందుకంటే షిప్ డ్యూరబిలిటీ అలాంటిది అనమాట. దాని ఎల్బోఫ్ లో దొరికే ఆడమ్ ట్రీ నుండి తయారు చేసి ఉంటారు. దానివల్ల అది చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. చిన్న చిన్న ఎక్స్ప్లోజివ్స్ దాని మీద పనిచేయవు. వాళ్ళు పేల్ చేయడానికి ట్రై చేసినప్పుడు జస్ట్ సేల్స్ పోయి ఉంటాయి అంతే. అవి రెడీ చేయడానికి ఫ్రాంక్కి కొంచెం టైం పట్టు ఉంటుంది. సో అక్కడికి వచ్చిన స్ట్రా హ్యాట్స్ కి మిగతా వాళ్ళు ఎక్కడున్నారు అనేది అర్థం కాదు. సో కినెమాన్ అడుగుతారు, మనకి లేబర్ క్యాంప్ లో దొరికిన 3500 మంది, 200 మంది యాకోజా అండ్ డాగ్ స్టమ్ తీసుకొని వచ్చిన 200 మస్కటియర్స్, 280 మౌంటైన్ బ్రిడ్జ్ థీవ్స్ అండ్ రింగో నుండి తెచ్చిన వెపన్స్ ఇవేవి కనిపించట్లేదే అని అంటే కినెమాన్ లూఫీ ముందర బెండ్ అయ్యి తనకి సారీ చెప్తాడు, ప్లాన్ లీక్ అయిందని చెప్తాడు. ఇంతలోనే థౌజండ్స్ అన్నీని అండ్ బ్రిడ్జెస్ ని డెస్ట్రాయ్ చేసిన గిఫ్టర్స్ కనిపిస్తారు. వాళ్ళు లూఫీ వాళ్ళతో, మేము ఈ షిప్ ని డెస్ట్రాయ్ చేయలేకపోయి ఉండొచ్చు, కానీ ఇటాచి పోర్ట్ కి బయలుదేరిన ప్రతి ఒక్క షిప్ ని మేము పేల్చేశాం. అండ్ వానాలో పెద్ద పెద్ద రీజన్స్ ని కనెక్ట్ చేసే ప్రతి ఒక్క బ్రిడ్జ్ ని కూడా పేల్చేశాం. అందుకే మీ ఫ్రెండ్స్ ఎవరు రాలేదు అండ్ మీ షిప్స్ ఎప్పటికీ ఒనిగాషిమా మీదకి వెళ్ళలేవు. సో ఎలాగో మీ ఫ్రెండ్స్ రాలేదు కాబట్టి ఇక్కడ నుండి పారిపోండి, ఇలాంటి ఛాన్స్ మళ్ళీ రాదు. ఎందుకంటే మిమ్మల్ని మేము క్యాప్చర్ చేసి రేపటి నుంచి టార్చర్ పెట్టబోతున్నాం. ఎందుకంటే బీస్ట్ పైరేట్స్ అండ్ బిగ్ మమ్ పైరేట్స్ ఇద్దరు అలయన్స్ ఫామ్ చేశాము, మీరు మా చేతుల్లో అయిపోతారు అని ఆ బీస్ట్ పైరేట్స్ చాలా కాన్ఫిడెంట్ గా అంటారు. కైడో అండ్ బిగ్ మమ్ ఇద్దరు అలయన్స్ ఫామ్ చేశారని తెలుసుకుని ముగ్గురు కెప్టెన్స్ షాక్ అవుతారు, ఇది నిజమేనా అని. ఎందుకంటే వాళ్ళు ఇండివిజువల్ గానే చాలా పవర్ఫుల్, అలాంటిది ఇద్దరు కలిశారు అంటే వాళ్ళని ఓడించడం అసాధ్యం అనమాట. సో ఆ కాన్ఫిడెన్స్ తోనే ఆ బీస్ట్ పైరేట్స్ ఈ ముగ్గురు కెప్టెన్స్ తో, మీ సామరే ఫ్రెండ్స్ ని కాపాడుకోవడానికి మీరు ఇక్కడికి వచ్చారా? మీ చిన్న పైరేట్ షిప్స్ మా షిప్స్ ని కోల్చలేవు, మీలాంటి చిన్న పైరేట్స్ మా ఎంపరర్ క్యాప్టెన్స్ ని ఓడించలేరు అని వాళ్ళు వీళ్ళు ముగ్గురిని ఎగతాళి చేస్తారు. ఎగతాళి చేయగానే ముగ్గురికి కోపం వస్తుంది. సో ఒక్క సెకండ్ కూడా లేట్ చేయకుండా కిడ్ పంక్ రాటన్ అనే అటాక్ ని, లూఫీ ఏమో బోన్స్ మ్యాన్ గా మారి లా రూమ్ ని యూజ్ చేసి బీస్ట్ పైరేట్స్ పెద్ద షిప్ ని పేల్చి పారేస్తారు. వెంటనే ఒకరిలో ఒకరు పోట్లాడుకోవడం స్టార్ట్ చేస్తారు. నేను అటాక్ చేద్దాం అనుకున్నాను, నువ్వెందుకు అటాక్ చేసావని. సో బీస్ట్ పైరేట్స్ టెన్షన్ లో ఉంటే క్యోషిరో ఫ్యామిలీ వాళ్ళు అక్కడికి వస్తారు. అది చూసి బీస్ట్ పైరేట్స్ హ్యాపీగా క్యోషిరోతో, లార్డ్ ఒరోచి ఈ పైరేట్స్ ని నీటిలో ముంచేయమన్నాడు, వీళ్ళని ఎలిమినేట్ చేయమన్నాడు అని అంటే క్యోషిరో తన కత్తిని బయటికి తీసి, ఏంటి ఎనిమిస్ ని ముంచేయమన్నాడు అంతే కదా అని చెప్పి తన స్వాట్ తో బీస్ట్ పైరేట్ షిప్ ని సగానికి నరికి పారేస్తాడు. అది చూసి బీస్ట్ పైరేట్సే కాకుండా కినెమాన్ వాళ్ళతో పాటు అక్కడున్న ప్రతి ఒక్కరు షాక్ అవుతారు, ఏంట్రా వీడు వాళ్ళనే అటాక్ చేసుకున్నాడు అని. ఆ సైలెన్స్ ని బ్రేక్ చేస్తూ క్యోషిరో కినెమాన్ వాళ్ళతో, మిమ్మల్ని రెడ్ స్కాబర్డ్స్ అని పిలుస్తారు, నేను ఫ్లవర్ క్యాపిటల్ యాకుజా అని, నన్నందరూ నాపింగ్ క్యోషిరో అని పిలుస్తారు, నా దగ్గరున్న 200 మంది మనుషులు మీ ఆర్డర్స్ ఫాలో అవడానికి రెడీగా ఉన్నారు కినెమాన్ అని కినెమాన్తో అనగానే అక్కడున్న వాళ్ళందరూ షాక్ అవుతారు. వెంటనే ఒక్కిక్కు క్యోషిరో అని అడుగుతుంది, నువ్వెందుకు మా కోసం ఇదంతా చేస్తున్నావని. దాని క్యోషిరో, నేను కోజుకి క్లాన్కి రుణపడున్నాను అండ్ కిని 40 years బ్యాక్ జరిగిన మౌంటైన్ గాడ్ ఇన్సిడెంట్ అందరూ ఓడెన్ వల్ల జరిగింది అని అనుకున్నారు, కానీ అది జరిగింది నీ వల్లే కదా అని అంటే వెంటనే కినెమాన్ కి బల్బ్ వెలుగుతుంది. నన్ను కిని అని పిలుస్తున్నాడు అండ్ మౌంటైన్ గాడ్ ఇన్సిడెంట్ తెలిసింది నాకు, ఓడెన్ కి అండ్ డెంజిరోకి మాత్రమే. అయితే ఇతను డెంజిరోనా అని అనుమానం వచ్చి తనను అడుగుతాడు, నువ్వే డెంజిరోనా అని. వెంటనే క్యోషిరో తన విగ్గు తీసి, నువ్వు చెప్పింది కరెక్టే, నువ్వు నన్ను గుర్తుపట్టలేదు అనుకుంటా, నేను మిమ్మల్ని ముందే కలుద్దాం అనుకున్నాను, కానీ లాస్ట్ మినిట్ వరకు ఎందుకో నాకు ఈ విషయం చెప్పకూడదు అనిపించింది, అందుకే చెప్పకుండా దాచిపెట్టాను అని అనగానే కాంజురోకి ఫ్యూజులు ఎగిరిపోతాయి. ఒరోచి కాంజురోని వీళ్ళ మధ్యలో స్పైగా పెడితే డెంజిరో ఒరోచి దగ్గర స్పైగా జాయిన్ అయ్యాడు. సో డెంజిరో వీళ్ళతో మాట్లాడుతూ, నేను చనిపోయినట్టు మీరందరూ నమ్మారు అండ్ మీ మధ్యలో ఉన్న ఆ ఒరోచి స్పై కూడా నమ్మాడు, దానివల్లనే నేను ఒరోచి ట్రస్ట్ ని గెయిన్ చేయగలిగాను, నాకంటూ 1200 మంది సోల్జర్స్ ని బిల్డ్ చేసుకోగలిగాను. అండ్ కిని, నువ్వు షార్ప్ అని నాకు బాగా తెలుసు, యాసు గీసిన ఈ రిడిల్ ఇమేజ్ లో తన హాబు పిట్ వైపర్ మీద 2 lines యాడ్ చేశాడు, అది చూసి అందరూ అదే హాబు పోర్ట్ అనుకున్నారు, కానీ ఆ 2 lines ని పెట్టింది ఆ మిడ్ సెక్షన్ ని తీసేయమని. సో హాబు మినాటో పోర్ట్ లో నుంటే మిడ్ సెక్షన్ ని తీసేస్తే అది హాటో పోర్ట్ అవుతుంది. నువ్వు ఈ విషయాన్ని ఓన్లీ నీ వాళ్ళ మధ్యలో పెట్టుకున్నావు, నువ్వు కావాలనే మీ మధ్యలో ఉన్న స్పైని మిస్లీడ్ చేయడానికి అందరికీ హాబో పోర్ట్ అని చెప్పావు కదా, ఆ పిచ్చోడు నువ్వు చెప్పింది నమ్మి
వేరే లొకేషన్ మీద అటాక్ చేయించాడు, అది కూడా నిన్న రాత్రి. కానీ రాత్రి లోపలే మనోళ్ళు బ్రిడ్జెస్ దాటేశారు అండ్ మనకు కావాల్సిన వెపన్స్ తో పాటు మనుషులందరూ పోర్టు నుండి బయలుదేరిపోయారు. 4200 మంది సోల్జర్స్ ఎగ్జాక్ట్ గా నువ్వు చెప్పినట్టే హాటో పోర్ట్ నుండి బయలుదేరి ఇక్కడికే వచ్చారు అని అంటాడు. అండ్ ఫుల్ స్కేల్లో అక్కడికి బయలుదేరి వచ్చిన షిప్స్ ని మనకు చూపిస్తారు. ఆ షిప్స్ మీద ఉండే ప్రతి ఒక్కడు కైడో అండ్ ఒరోచి మీద రివెంజ్ తీర్చుకోవడానికి కసితో ఊగిపోతుంటారు. సో ఫెయిల్యూర్ అనుకున్న ఒనిగాషిమా రైడ్ అనేది ఒక్క మిస్టేక్ కూడా లేకుండా పర్ఫెక్ట్ గా జరుగుతుంది. డెంజరో చెప్పింది విని అక్కడున్న వాళ్ళందరూ ఫుల్ ఎగ్జైట్ అయిపోతారు. కినిమాన్ ఎంత తెలివైనోడు, బాగా మిస్లీడ్ చేశాడు అని. కానీ డెంజరో వాళ్ళకి తెలియని మ్యాటర్ ఏంటంటే కినిమాన్ ఇదంతా ప్లాన్ చేయలేదు. తను నిజంగానే అది హాబు పోర్ట్ అనుకున్నాడు. కానీ 20 సంవత్సరాల తర్వాత కినిమాన్ వాళ్ళకి అదృష్టం తలుపు తట్టింది. అన్ఎక్స్పెక్టెడ్ గా అన్ని ప్లాన్ ప్రకారమే జరిగాయి. సో అక్కడున్న వాళ్ళందరికీ కాన్ఫిడెన్స్ పోకుండా ఉండడానికి కినిమాన్ కాసేపు నేనే ఇదంతా ప్లాన్ చేశాను అన్నట్టు బిల్డప్ ఇస్తాడు. కాంజురోకి మైండ్ పోతుంది, ఎంత పని చేశారో కినిమాన్ అని చెప్పి తిట్టుకుంటాడు. ఏదైతే ఏంటి అంత మంచిగా జరిగింది అని కినిమాన్ చాలా హ్యాపీగా అక్కడున్న షిప్స్ లో ఉండే ప్రతి ఒక్క సామురాయిని ఉద్దేశించి మన లార్డ్ ఓడెన్ కోసం మనం పగ తీర్చుకుందామని గట్టిగా అరుస్తాడు. అక్కడున్న వాళ్ళందరూ కూడా ఎగ్జైటెడ్ గా రెడీ అంటారు. ఇంతలో కావామాట్సు ల్యాండ్ మీదకి తప్పించుకున్న కాంజురోని అటాక్ చేయడానికి చాలా ఫాస్ట్ గా వాటర్ లో నుండి తన వైపు వెళ్తాడు. అండ్ తన మీదకి అటాక్ చేయడానికి వస్తున్న కావామాట్సుని చూసి కాంజురో వెంటనే ఒక డ్రాయింగ్ వేసి ఒక క్రేన్ ని అసెంబుల్ చేస్తాడు. అండ్ కినిమాను తీసుకొని అలాగే గాల్లోకి లేస్తాడనమాట. కాంజురో కావామాట్సుని అండ్ మిగతా వాళ్ళని చూసి నవ్వుతూ మొమోనోస్కేని కిడ్నాప్ చేశాను, ఇంకా మిగిలింది ఆ హియోరి, తను బ్రతికే ఉందని నాకు తెలుసు కాబట్టి తనని వెతికి చంపేస్తాను అని అక్కడున్న వాళ్ళందరితో మీ పిచ్చోళ్ళందరికీ బాయ్, మీరు ఎలాగో కైడో ఫోర్సెస్ చేతిలో ఓడిపోబోతున్నారు, మీరెప్పటికీ ఒనిగాషిమా మీద అడుగు పెట్టలేరు అని క్రేన్ మీద ఎగురుకుంటూ ఒనిగాషిమా సైడ్ వెళ్లడం స్టార్ట్ చేస్తాడు. అండ్ మొమోనోస్కేకి భయం వేసి నన్ను కిందకి దింపేయని ఏడవడం స్టార్ట్ చేస్తాడు. లూఫీ కాంజురోని అండ్ కినిమాని చూసి మీరెక్కడికి వెళ్తున్నారో అని అడుగుతాడు. సాంజీకి మ్యాటర్ అర్థమైంది కాబట్టి మిగతా స్ట్రాహెడ్స్ కి చెప్తాడు కాంజురోనే వీళ్ళ మధ్యలో ఇన్ని రోజులు తిరిగిన స్పై అని. సో తనని ఆపడానికి సాంజీ స్కై వాక్ ని యూజ్ చేసి కాంజురో వైపే వెళ్లడం స్టార్ట్ చేస్తాడు. కాంజురో ఏమో కొన్ని బ్లాక్ క్లౌడ్స్ ని డ్రా చేసి వాటిలో నుండి ఇంకా ఆరోస్ పడేలాగా చేస్తాడు. దానివల్ల అక్కడ ఉండే షిప్స్ అన్ని డ్యామేజ్ అవ్వడం స్టార్ట్ చేస్తాయి. సాంజీ ఏం చేయలేక నామిని కాపాడడానికి థౌజండ్స్ అని షిప్ మీదకి తిరిగి వచ్చేస్తాడు. అదంతా చూస్తున్న మొమోనోస్కేకి బోట్స్ లో ఉండే వాళ్ళు ఎక్కడ చనిపోతారేమో అని భయమేసి ఆపే కాంజురో వాళ్ళందరూ చనిపోతారు అని అంటే దానికి కాంజురో అవును మొమోనోస్కే, వాళ్ళందరూ చేస్తారు, మీ నాన్న ఓడెన్, మీ అమ్మ టోకి వాళ్ళ చావుని 20 ఏళ్లు పోస్ట్ పోన్ చేశారు. అయినప్పటికీ ఆ జనరల్ అండ్ మిగతా సామురాయ్ ఫాలో అయ్యేది ఎవరిని, దమ్ము లేని ఎత్తుల్ని చూసి భయపడే ఒక చిన్న పిల్లాన్ని అని అనగానే మొమోనోస్కేకి కోపం వస్తుంది. కాంజురోతో కోపంగా నువ్వన్నట్టు నేను కౌజుకి ఓడని కాదని నాకు తెలుసు అని అక్కడున్న వాళ్ళందరినీ పిలిచి మీకు నేను చెప్పేది వినిపిస్తోందా, మీరు నా గురించి భయపడకండి, మీరు నా గురించి భయపడ్డమే ఎనిమికి కావాలి, నేను వీళ్ళ దగ్గర నుండి తప్పించుకోవడానికి ఏదో ఒక దారి వెతుకుతాను, మీరు మాత్రం కైడోని ఓరోచిని ఓడించి వానని ప్రొటెక్ట్ చేయండి అని చెప్పి గట్టిగా అరుస్తాడు. చిన్న పిల్లోడైనప్పటికీ మొమోనోస్కే చెప్పింది వినగానే అక్కడున్న సోల్జర్స్ అందరికీ ఒక్కసారిగా ధైర్యం వస్తుంది. బెదురుగా ఉండే మొమోనోస్కే అంత ధైర్యంగా మాట్లాడడం చూసి లూఫీ కూడా తనని అప్రిషియేట్ చేస్తాడు. ఎలాగోలా తప్పించుకో మొమోనోస్కే, మేమొచ్చి నిన్ను కాపాడతాం, ఎందుకంటే మనం ఫ్రెండ్స్ కదా అని గట్టిగా అరుస్తాడు. అది విని మొమోనోస్కే కూడా కొంచెం ధైర్యం వస్తుంది. ఆ తర్వాత కాంజురో మొమోనోస్కేని తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోతాడు. సో ఇంకా లేట్ చేయకూడదని చెప్పి లూఫీ తన క్రూమేట్స్ ని ఒనిగాషిమా వైపు వెళ్దాము అని అడుగుతాడు. కానీ ఆ బీస్ట్ పైరేట్ షిప్స్ లో ఒక షిప్ వీళ్ళకి దూరంగా వెళ్ళిపోతూ ఉండడం స్ట్రాహెడ్స్ గమనిస్తారు. సరేలే వెళ్ళిపోయాడు కదా అని అందరూ ఒనిగాషిమా మీదకి వెళ్ళడానికి రెడీ అవుతారు. ఇంతలోనే షిప్స్ మీద క్యానన్ బాల్ తో అటాక్ జరుగుతుంది. ఏంట్రా అని చూస్తే ఆ బీస్ట్ పైరేట్స్ బ్యాటిల్ షిప్ కావాలనే 50 yards దూరంగా వెళ్ళుంటుంది. పెద్ద పెద్ద షిప్స్ దూరం నుండి అటాక్ చేయగలుగుతాయి కానీ చిన్న షిప్స్ అంత దూరం అటాక్ చేయలేవు. సో దూరం నుండి అటాక్ చేద్దామనే ప్లాన్ తో వాళ్ళు వెనక్కి జరుగుంటారు అండ్ ఈ షిప్స్ మీద అటాక్ చేయడం స్టార్ట్ చేస్తారు. మెల్లగా ఒక్కొక్క షిప్ డెస్ట్రాయ్ అవుతుంటే సామురైస్ కి ఏం చేయాలో అర్థం కాదు. ఇంతలోనే స్పియర్ వేవ్ అనే సౌండ్ బీస్ట్ పైరేట్స్ కి వినిపిస్తుంది. దెబ్బకి షిప్ లో ఒక పెద్ద బొక్క పడుతుంది. షిప్ లో ఉండే క్యానన్స్ తో పాటు బ్యాటిల్ షిప్ మొత్తం డెస్ట్రాయ్ అవుతుంది. సడన్ గా అలా ఎలా పేలిపోయింది అని అది చూస్తున్న వాళ్ళెవ్వరికీ అర్థం కాదు. ఆ డెస్ట్రాయ్ అయిపోయిన షిప్ మీద ఒకటి నిలబడి అందరూ వినండి, నేను ఫిష్మెన్ డిస్ట్రిక్ట్ రీగు కింగ్డమ్ నుండి వస్తున్నాను, మీ గ్రూప్ లోకి ఒక న్యూ కమ్మర్ గా నన్ను వెల్కమ్ చేయండి. స్ట్రా హ్యాట్ క్రూ బాస్ అయిన లూఫీ దగ్గర రిచువల్ కప్ తీసుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను. నన్ను నైట్ ఆఫ్ సీ, నన్ను జిన్బే అని పిలుస్తారు అని తను గట్టిగా అరవగానే స్ట్రా హ్యాట్స్ మొక్కలు వెలిగిపోతాయి. ఎందుకంటే తన కోసం స్ట్రా హ్యాట్స్ చాలా రోజుల నుండి వెయిట్ చేస్తుంటారు.
అండ్ జిన్బే స్ట్రా హ్యాట్స్ లో జాయిన్ అవ్వడం చూసి లాకి అండ్ కిడ్ కి ఇద్దరికి మైండ్ పోతుంది. సో స్ట్రా హ్యాట్స్ చాలా హ్యాపీగా ఉంటారు అండ్ జిన్బేని వెల్కమ్ చేస్తారు. మామూలుగా షిప్ ని ఫ్రాంకీ డ్రైవ్ చేస్తూ ఉంటాడు. మామూలు కార్ డ్రైవర్ ని డ్రైవర్ అంటారు, అదే షిప్ డ్రైవర్ ని హెల్స్మెన్ అంటారు అనమాట. స్ట్రా హ్యాట్ పైరేట్ క్రూ కి ఇప్పటి వరకు పర్ఫెక్ట్ హెల్స్మెన్ లేడు. ఇప్పుడు జిన్బే వల్ల ఆ పొజిషన్ భర్తీ అయిపోయింది. సో జిన్బే వచ్చిన ఆనందంలో స్ట్రా హ్యాట్ క్రూ పార్టీ చేసుకుందాం అనుకుంటారు. కానీ ఎక్కడ మందు దొరకదు. వీళ్ళు ఇక్కడ పార్టీ మూడ్ లో ఉంటే ఇంకో పక్క కినిమాన్ వాళ్ళు లా సబ్మరీన్ మీద ఒనిగాషిమా మీద రైడ్ ఎలా చేయాలి అని ఆలోచిస్తుంటారో ఇంతలోనే ఆ సబ్మరీన్ మీదకి సిసిలియన్ వస్తాడు. తన డాగ్ స్టామ్ మస్కటీర్స్ లో ఒకడనమాట. కినిమాన్ని ప్లాన్ చెప్పమని అడిగి తను మింగ్స్ టీమ్ కి లీడర్ గా ఉంటానని చెప్తాడు. దానికి డాగ్ స్టామ్ కూడా ఒప్పుకుంటాడు. ఆ తర్వాత హ్యూగ్రో వస్తాడనమాట. హ్యూగ్రో సామ్రాయల్ కి లీడర్ గా ఉంటానంటాడు. సో కినిమాన్ వీళ్ళతో ప్లాన్ డిస్కస్ చేస్తూ ఒనిగాషిమా అనేది ఒక చిన్న ఐలాండ్ లా ఉంటుంది. సెంటర్ లో క్యాజల్ ఉంటుంది. దీనికి 2 గేట్స్ ఉంటాయి. సో కినిమాన్ వాళ్ళు స్టార్టింగ్ లో వేసిన ప్లాన్ ఏంటంటే ఫ్రంట్ గేట్ ద్వారా కాకుండా సైడ్స్ నుండి ట్రావెల్ చేసి వెనకాల గేట్ గుండగా వెళ్లి అటాక్ చేసి కైడోని చంపడం. కానీ ఈ ప్లాన్ కినిమాన్ అందరితో చెప్పగానే పక్కనే ఉన్న డేంజరో నాకు అర్థమైంది, ఈ ప్లాన్ కాంజరోను మోసం చేయడానికి వేసిందే కదా, తనకి ఈ ప్లాన్ ఆల్రెడీ తెలుసు, ఇప్పుడు అసలు ప్లాన్ చెప్పండి అని అడుగుతాడు. దెబ్బ కినిమాన్కి మళ్ళీ గుర్తొస్తుంది డేంజరోకి ప్లాన్ తెలుసు కదా అని. సో ఏం చేద్దామని అందరూ ఆలోచిస్తూ ఉంటే లా ఒక కొత్త ప్లాన్ చెప్తాడు. ఆల్రెడీ ఎనిమీస్ కి మీరు ఎలా అటాక్ చేయబోతున్నారనే విషయం తెలుసు. సో వాళ్ళు ఖచ్చితంగా మీకోసం అండ్ మా ముగ్గురు క్యాప్టెన్స్ కోసం వెయిట్ చేస్తుంటారో. నేను ఎంత ప్లాన్ గురించి ఆలోచించినా నాకు 2 ఈడియట్సే గుర్తుకొస్తున్నారో. మనం ఎంత ప్లాన్ చేసుకున్నా వాళ్ళు స్ట్రైట్ ఫార్వర్డ్ గా ముందర గేట్ నుండి అటాక్ చేస్తారో. సో వాళ్ళని మనం డైవర్షన్ లా యూజ్ చేసుకుందాం. వాళ్ళు ముందర నుంచి అటాక్ చేస్తే మిగిలిన ప్రతి ఒక్కరు ప్లాన్ ప్రకారం లెఫ్ట్ లో నుండి రైట్ లో నుండి ట్రావెల్ చేసి వెనకాల సైడ్ కి వచ్చేయండి. నేను ఆ సబ్మరీన్ ని యూజ్ చేసి ఎగ్జాక్ట్ గా రేర్ గేట్ దగ్గరికి వెళ్తాను. ఆ తర్వాత నా రూమ్ ని యూజ్ చేసి మిమ్మల్ని సైడ్స్ లో నుండి ఐలాండ్ లోపలికి టెలిపోర్ట్ చేస్తాను అని చెప్తాడు. ఈ ప్లాన్ కి ప్రతి ఒక్కరు ఒప్పుకుంటారో. కినిమాన్ ఏమో ఫుల్ హ్యాపీగా ఉంటాడు, అన్ని మంచిగా తనకు నచ్చినట్టే జరుగుతున్నాయని. ఇంతలో లా బయటకు వచ్చి చూస్తే స్ట్రా హ్యాట్ షిప్ కనిపించదు. ఎక్కడికి పోయిందిరా అని మాట్లాడుకుంటూ ఉంటారంతే. ఫ్రంట్ గేట్ నుండి ఒక పెద్ద ఎక్స్ప్లోజన్ వినిపిస్తుంది అండ్ లూఫీ అరుపు కూడా. అది విని డేంజరో అయ్యో నేను ముందుగానే వార్న్ చేయాల్సిందే. ఒనిగాషిమాకి స్టార్టింగ్ లో టోరీ గేట్ అని ఒకటి ఉంటుంది. అది పెద్ద క్యాజల్ కి ముందు ఒక చిన్న ఫోర్ట్రెస్ లాంటిది. నాకు తెలిసి ఇప్పుడు ఆ ఫోర్ట్రెస్ లో ఉండే చాలా మంది సోల్జర్స్ తాగేసి పండగ చేసుకుంటూ ఉంటారు. మన రైడ్ గురించి వాళ్ళకి తెలిసిందంటే వాళ్ళు స్ట్రా హ్యాట్స్ ని అటాక్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది అని అంటాడు. అది విని కినిమాన్ వాళ్ళు భయపడతారు స్ట్రా హ్యాట్స్ కి ఏమైనా అయ్యిందేమో అని. కానీ అక్కడంతా రివర్స్ లో జరుగుతూ ఉంటుంది. లూఫీ, జిన్బే, జోరో, సాంజీ, రాబిన్ అండ్ ఫ్రాంకీ టోరీ గేట్ ని డిస్ట్రాయ్ చేసి దాని లోపల ఉండే గార్డ్స్ అందరినీ చెత్తకొట్టుంటారు. ఏదో ప్లాన్ చేసి కాదు, తాగడానికి అక్కడ మందు దొరుకుతుందేమో అని. వాళ్ళ పవర్ ని చూసి అక్కడున్న సామ్రాయిల్ అందరికీ మైండ్ పోతుంది. ఏంట్రా వీళ్ళు ఒక్కొక్కరు రాక్షసుల్లా ఉన్నారు అని అనుకుంటారో. కినిమాన్ గట్టిగా అరుస్తాడు, థ్యాంక్ యూ సార్ లూఫీ, మన ప్లాన్ లో ఫస్ట్ చెక్ పాయింట్ ని మనం పాస్ అయిపోయాం, టోరీ గేట్ ని డిస్ట్రాయ్ చేశాం, ఇంకా మన షిప్స్ అన్ని ఒనిగాషిమాలో ఎంటర్ అవుతాయి అని గట్టిగా అరుస్తాడు. వాళ్ళ బాధలో వాళ్ళుంటే స్ట్రా హ్యాట్స్ ఏమో ముందు బ్యారల్లో బయటికి తీస్తారో తాగేసి జిన్బేని వెల్కమ్ చేద్దామని. కానీ ఇంతలోనే సామ్రాయిల్ అందరూ గట్టిగా అరుస్తారో. లూఫీ వాళ్ళు మన సైడ్ ఉన్నారంటే మన స్ట్రెంత్ చాలా పెరిగిపోయినట్టే. కానీ ఇప్పుడు మనం ఎనిమికి టైం ఇవ్వకూడదు, వాళ్ళు ప్రిపేర్ అయ్యే లోపలే మనం అటాక్ చేసేయాలి అని గట్టిగా అరుస్తారో. ఆ అరుపు వినగానే లూఫీ తాగే ప్రోగ్రామ్ ని కట్ చేస్తాడు. ఇప్పుడు మనం పార్టీ చేసుకునేది వద్దు, ఆ కైడోని, ఒరోచిని, బిగ్ మామ్ ని అందరినీ ఓడించేద్దాం. ఓడించేసిన తర్వాత మనం పెద్ద పండగ చేసుకుందాం, అన్నిటికంటే బెస్ట్ది అని తన క్రూమేట్స్ తో చెప్తాడు. దానికి మిగతా స్ట్రా హ్యాట్స్ కూడా ఒప్పుకుంటారో అండ్ వెంటనే షిప్ లోపలికి ఎక్కుతారో. వీళ్ళు షిప్ లోకి ఎక్కుతూ ఉన్న టైంలో కిడ్ పైరేట్స్ వాళ్ళ షిప్ లో వీళ్ళకంటే ముందుగా వెళ్ళిపోతారో. కిడ్ ఏమో లూఫీతో చిన్నపిల్లలు పక్క తప్పుకోవాలి, కైడో తలకాయని లేపేసేది నేనే, మాకు అడ్డం వచ్చిన ప్రతి ఒక్కరిని లేపేస్తామని షిప్స్ అన్నిటిని తోసేసుకుంటూ ఒనిగాషిమా సైడ్ చాలా ఫాస్ట్ గా వెళ్తాడు. కిడ్ వెళ్ళడం చూసి లూఫీ జిన్బేకి ఆర్డర్ పాస్ చేస్తాడు, ఎంత ఫాస్ట్ గా అయితే అంత ఫాస్ట్ గా వాళ్ళని బీట్ చేయని. లూఫీ చెప్పినట్టుగానే జిన్బే కూడా వాళ్ళ వెనకాల షిప్ ని ఫాస్ట్ గా నడిపిస్తాడు. సో ఎగ్జాక్ట్ గా లా చెప్పినట్టే ఆ 2 ఈడియట్ క్యాప్టెన్స్ ఫ్రంట్ గేట్ గుండా అటాక్ చేయబోతున్నారు. అండ్ ఒనిగాషిమాలో ఏమో బీస్ట్ పైరేట్స్ పండగ చేసుకుంటూ ఉంటారనమాట. ఈ ఓరొచ్చి గాడేమో అమ్మాయిలతో, కైడో డ్రింక్స్ తో అండ్ క్వీన్ ఏమో వాడికి నచ్చిన ఓషిరోకో తింటూ డీజే పెట్టి పాటలకి డాన్స్ చేస్తుంటారు. ఇంతలో కైడోకి తన కొడుకు గుర్తొస్తాడు. నా కొడుకు ఎక్కడున్నా వాడిని ఇక్కడికి తీసుకొని రండి అని తన సోల్జర్స్ కి ఆర్డర్స్ పాస్ చేస్తాడు. వాళ్ళు సరే అని అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఇంతలోనే అక్కడికి టోబిరొప్పు వస్తారనమాట. అండ్ బిగ్ మామ్ కూడా తన డ్రెస్ ని కిమినోకి చేంజ్ చేసుకుని పార్టీలో అటెండ్ అవడానికి రెడీగా ఉంటుంది. ఇంకో పక్క మనోళ్ళు ప్లాన్ స్టార్ట్ చేస్తారు. హార్ట్ పైరేట్స్ వాళ్ళ సబ్మరీన్ తో ఒనిగాషిమా ఆపోజిట్ సైడ్ కి వెళ్ళడానికి రెడీ అవుతారు. స్ట్రా హ్యాట్స్, కిడ్ పైరేట్స్ అండ్ మిగతా సామురాయ్ అందరూ ఫ్రంట్ గేట్ గుండా ఒనిగాషిమా లోపలికి ఎంటర్ అవుతారు. ఒనిగాషిమా చూడడానికి చాలా అందంగా ఉంటుందన్నమాట.
ఆ బ్యూటీని చూసి అక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోతారు. ఇలా పైరట్ షిప్స్ లోపలికి రావడం అక్కడున్న కొంతమంది గార్డ్స్ చూసేస్తారో ఆ విషయం ఉసోప్ వెంటనే గమనించి వాళ్ళ మీద స్లీప్ గ్రాస్ అనే అటాక్ ని యూజ్ చేస్తాడు. అలా యూజ్ చేయగానే అక్కడ ఉండే గార్డ్స్ నిద్రపోతారు. ఆ తర్వాత సామురాయిలందరూ ఉనిగాషిమా ల్యాండ్ మీదకి ఎంటర్ అవుతారు. ఎంటర్ అవ్వగానే వాళ్ళు వచ్చిన షిప్స్ ని వాళ్ళే డిస్ట్రాయ్ చేస్తారు. అది చూసి లూఫీ షాక్ అయ్యి ఎందుకు ఇలా చేస్తున్నారో అని అడిగితే దానికి కినిమాన్ చెప్తాడు, మేము బోట్లో నుండి దిగ్గానే ఆ బోట్స్ ఎందుకు డిస్ట్రాయ్ చేశామంటే ఇక్కడ నుండి తప్పించుకోవడానికి మాకు బోట్స్ ఏం అవసరం లేదు, గెలిస్తే గెలుస్తాం లేకపోతే మా ప్రాణాలు వదిలేస్తాం, అందుకే అలా చేశామని చెప్తాడు. అది విని స్ట్రా హ్యాట్స్ ఆశ్చర్యపోతారు. అంటే సామురాయ్ వాళ్ళ మిషన్ కోసం చనిపోవడానికి కూడా రెడీగా ఉంటారు అని. సో అక్కడుండే సామురాయ్ ఒక బ్రిడ్జ్ ద్వారా ఒనిగాషిమా లోపలికి ఎంటర్ అవుతారు. ఆ బ్రిడ్జ్ సెంటర్ లో కినిమాన్ ఒక రింగ్ లాంటి తయారు చేసి ఉంటాడు. ఆ రింగ్ గుండా పాస్ అయిన ప్రతి ఒక్కరు అవుట్ఫిట్స్ మారిపోతాయి. వాళ్ళు చూడ్డానికి బీస్ట్ పైరెట్స్ లా మారిపోతారనమాట. కిడ్ అది చూసి ఎందుకు ఇలా చేసావో అని కినిమాన్ అడిగితే, మీరు లోపలికెళ్ళి మీకు నచ్చిన వాళ్ళని అటాక్ చేసుకోవచ్చు, కానీ ఇలా డిస్గైస్ లో ఉంటే మిమ్మల్ని కనిపెట్టడం కష్టమవుతుంది. అండ్ ఈ అవుట్ఫిట్ మీరు దాన్ని తీసేయనంత వరకు అండ్ ఎవరైనా మిమ్మల్ని అటాక్ చేయనంత వరకు పనిచేస్తుంది. ఒక్కసారి ఇది డిస్ట్రాయ్ అవగానే మీరు మీ ఒరిజినల్ డ్రెస్సుల్లోకి వచ్చేస్తారు అని చెప్పి కినిమాన్ చెప్తాడు. అలా అక్కడికి వచ్చిన ప్రతి ఒక్క సోల్జర్ డ్రెస్లు మారిపోతాయి. అందరూ చూడడానికి బీస్ట్ పైరట్స్ లానే ఉంటారు. సో సోల్జర్స్ కి ఇంకాస్త కాన్ఫిడెన్స్ వస్తుంది. కట్ చేస్తే క్యాజువల్ లోపల స్క్రాచ్ మ్యాన్ అప్పు ఏమో డీజే లాగా మారిపోయి ఉంటాడు. తన ఒక పక్క మ్యూజిక్ ప్లే చేస్తుంటే క్వీన్ ఏమో పాటలు పాడి అక్కడున్న ప్రతి ఒక్కరిని ఎంటర్టైన్ చేస్తుంటాడు. లిటరలీ క్యాజువల్ లోపల ఉన్న ప్రతి ఒక్క బీస్ట్ పైరట్స్ తాగేసి డాన్స్ చేస్తుంటారనమాట. అండ్ ఒరొచ్చి ఏమో 9 స్కాబర్డ్స్ చనిపోయారని చెప్పి డెంజరో నుండి రిపోర్ట్ తీసుకొని ఉంటాడు. సో ఇప్పుడు తన లైఫ్ కి థ్రెట్ ఏం లేదు కాబట్టి తను ఫుల్ ఫ్లెడ్జెడ్ గా అమ్మాయిలతో ఎంజాయ్ చేస్తుంటాడు. కానీ వాడి దరిద్రానికి ఒనిగాషిమా రైడ్ అనేది సక్సెస్ఫుల్ గా స్టార్ట్ అవుతుంది. కినిమాన్ ఈస్టర్న్ ఫోర్సెస్ ని లీడ్ చేస్తూ ఈస్ట్ సైడ్ వెళ్తాడు. డెంజరో సదర్న్ ఫోర్సెస్ ని లీడ్ చేస్తూ సౌత్ సైడ్ వెళ్తాడు. లా సబ్మరీన్ ఏమో వెనకాల సైడ్ నుండి రావడానికి ట్రై చేస్తుంటారు. కట్ చేస్తే ఇంకో పక్క కాంజురో కూడా క్యాజల్ లోపల ఎంటర్ అయి ఉంటాడు. గానీ తనకి ఒరొచ్చిని కలవడానికి మాత్రం దారి కనిపించదు. ఆ క్యాజల్ చాలా పెద్దగా ఉంటుంది కాబట్టి తనకి చాలా కన్ఫ్యూజింగ్ గా ఉంటుంది. అండ్ అక్కడ ఉండే బీస్ట్ పైరట్స్ కి కాంజురో వాళ్ళ మనిషి అనే మ్యాటర్ తెలీదు. తను కూడా ఒక సామురాయ్ అని వాళ్ళు అనుకుంటూ ఉంటారు. సో తను లోపల ఎంటర్ అవడానికి ట్రై చేస్తుంటే తనని అటాక్ చేస్తారనమాట. అండ్ కాంజురో వాళ్ళ దగ్గర నుండి తప్పించుకుంటూ ఒరొచ్చిని కలవడానికి ట్రై చేస్తుంటాడు. ఇంకో పక్క ఏమో మొమనోస్కోని క్యాప్చర్ చేస్తుంటాడు. ఇప్పుడు ఇక్కడ నుండి ఎలా వెళ్ళడం అని చెప్పి కాంజురో ఆలోచిస్తూ ఉంటే మొమనోస్కోకి కాంజురో కొట్టేసిన గార్డ్స్ దగ్గర ఒక కత్తి కనిపిస్తుంది. కట్ చేస్తే ఒనిగాషిమా ఎంట్రన్స్ దగ్గర సామురాయిలు స్ప్లిట్ అయ్యి వెళ్ళిపోయారు కాబట్టి ఇంకక్కడ మిగిలింది స్ట్రా హ్యాట్ పైరట్స్ మాత్రమే. సో ఫ్రాంకీ 2 పెద్ద పెద్ద బ్యాటిల్ మిషన్స్ ని బయటికి తీస్తాడు. ఒక దాని పేరు బ్లాక్ రైనో FRU-4, ఇంకోటి బ్రాచియో ట్యాంక్ 5. అవి యూజ్ చేసి వాళ్ళు సేఫ్ గా క్యాజువల్ లోపలికి వెళ్లాలనుకుంటారు. అంతా బానే ఉంటుంది గానీ జిన్బేకి డౌట్ వస్తుంది, అసలు లూఫీ అండ్ జోరో ఎక్కడికి వెళ్లారు అని. దానికి ఫ్రాంకీ చెప్తాడు, లూఫీ ఏమో కిడ్ వెనకాల వెళ్ళిపోయాడు తనకంటే ముందు కైడోని అటాక్ చేద్దామని. అండ్ జోరో ఏమో లూఫీని ఆపడానికి తన వెనకాలే వెళ్ళాడు అని చెప్తే నామి వాళ్ళు స్టన్ అవుతారు. లూఫీ అక్కడికి వెళ్ళి ఏదో ప్రాబ్లం క్రియేట్ చేస్తాడు. కానీ తనకు వెతుక్కుంటూ వెళ్ళిన జోరోకి దారి తెలియదు కాబట్టి తను తప్పుపోతాడు. సో వాళ్ళిద్దరిని అలా వదిలేయడం పెద్ద ప్రాబ్లం అవుతుందేమో అని వీళ్ళు అనుకుంటారు. కానీ అసలు ప్లాన్ లో ఉండేది ఇదే. స్ట్రా హ్యాట్ క్రూ అండ్ కిడ్ క్రూ ఫ్రంట్ గేట్ నుండి అటాక్ చేయడం. వాళ్ళు డైవర్షన్ క్రియేట్ చేస్తే మిగతా వాళ్ళకి ఈజీ అవుతుందని. చాపర్ ఏమో తన ట్యాంక్ లో నామిని, క్యారెట్ ని, షినోబు అండ్ ఉసోప్ ని తీసుకెళ్తాడు. ఎందుకంటే ఉసోప్ క్యానన్ తో ఏం చేసి ఫైర్ చేయగలుగుతాడు కాబట్టి. సాంజీకి ఏమో ప్లేస్ ఉండదు. సో తన ట్యాంక్ మీద కూర్చుంటాడు. ఫ్రాంకీ ఏమో రాబిన్ ని తన రైనో బైక్ లో వెనకాల తీసుకెళ్దాం అనుకుంటే బ్రూక్ వచ్చి కూర్చుంటాడు. సో ఇంక చేసేదేం లేక రాబిన్ అండ్ జిన్బే ఇద్దరు మెల్లగా నడుచుకుంటూ వెనకాల వెళ్తారు. అండ్ వీళ్ళిద్దరిని ఎవరో ఫాలో చేస్తుంటారనమాట. కట్ చేస్తే కైడో దగ్గరికి టోబురోప్పో వస్తారు. ఈ టోబురోప్పో ఎవరంటే వన్ పీస్ వరల్డ్ లో కొన్ని పెద్ద పెద్ద పైరేట్ క్రూస్ కి కెప్టెన్స్. సో వీళ్ళందరూ లీడ్ పర్ఫార్మర్స్ గా అవ్వడానికి ట్రై చేస్తుంటారు. అంటే కైడో తర్వాత నెక్స్ట్ పొజిషన్ అంటే ఇప్పుడు కరెంట్ గా కింగ్, క్వీన్ అండ్ జాక్ ఉన్న ప్లేస్. సో టోబురోప్పో వాళ్ళు అక్కడికి వచ్చి మమ్మల్ని ఇక్కడికి ఎందుకు పిలిపించావని కైడోని అడిగితే కైడో పిలిపించింది నేను కాదు కింగ్ అని కింగ్ ని చూపిస్తారు. సో ఎందుకు పిలిపించావు కింగ్ అని అడిగితే కింగ్ కైడోని తన షెడ్యూల్ చదవమని అడుగుతాడు. సో కైడో హాంగ్ ని షెడ్యూల్ చదవమని అడిగితే తను ఇలా చదువుతుంది. ఫస్ట్ గోల్డెన్ ఫెస్టివల్ లో క్వీన్ పర్ఫార్మెన్స్ ఉంటుంది. ఆ తర్వాత లీడ్ పర్ఫార్మర్స్ అండ్ ఫుకురుకుజు ఒక టోస్ట్ చేస్తారు. ఆ తర్వాత షోగన్ ఓరోచి, ఆ తర్వాత కైడో కలిసి స్పీచ్ ఇస్తారు. బిగ్ మమ్ పైరేట్స్ కూడా ఇక్కడే ఉన్నారు కాబట్టి ఇదే స్టేజ్ మీద కైడో అండ్ బిగ్ మమ్ ఇద్దరు చేతులు కలిపి వాళ్ళ పైరేట్ ఐలాండ్స్ గురించి అందరికీ చెప్తారు. అండ్ అన్నిటికంటే ఇంపార్టెంట్ అయిన విషయం, కైడో ఒక పెద్ద అనౌన్స్మెంట్ ఇవ్వబోతున్నాడు. అది కూడా తన కొడుకు గురించి అని చెప్తుంది. తను చెప్పేసిన తర్వాత కింగ్ అక్కడ ఉండే టోబిరోప్పోతో, మీరు విన్నట్టు కైడో తన కొడుకుతో ఒక పెద్ద అనౌన్స్మెంట్ ఇవ్వబోతున్నాడు. ఆ అనౌన్స్మెంట్ టైంకి మీరు తనని ఇక్కడికి తీసుకొని రావాలి. మీలో ఎవరైతే తీసుకొని రాగలుగుతారో వాళ్ళకి ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న లీడ్ పర్ఫార్మెన్స్ ని ఛాలెంజ్ చేసే ఛాన్స్ దొరుకుతుంది అని చెప్తాడు.
అది విని టోబురప్పో ఎగ్జైట్ అవుతారు, ఎందుకంటే వాళ్ళ గోల్ లీడ్ పర్ఫార్మర్స్ గా అవ్వడమే కాబట్టి. కట్ చేస్తే ఇంక వైపు పార్టీ లోపలికి లూఫీ వాళ్ళు ఎంటర్ అయిపోయి ఉంటారు. అండ్ లూఫీ ఏమో కిడ్ గురించి వెతుకుతూ ఉంటే తనకి ఫుడ్ కనిపిస్తుంది. ఆ ఫుడ్ చూసి తను ఎగ్జైట్ అవుతాడు. కానీ ఇంతలోనే తన పక్కనుండే ఇద్దరు తాగేసి కొట్లాడుకుంటూ తాగేటప్పుడు ఎవడరా ఫుడ్ తీసుకొని వచ్చింది అని అక్కడ తెచ్చిన ఓషిరోకొని లూఫీ మీదకి పడేస్తారు. కింద వేస్ట్ గా పడిపోయిన ఫుడ్ ని చూసి లూఫీ ఆశ్చర్యపోతాడు. ఇంతలోనే అక్కడ ఉండే ఒక సోల్జర్ తాగేటప్పుడు ఎవడైనా స్వీట్ గా ఉండేది తింటాడా, దాని అక్కడ పారేయరా అని చెప్పి ఇంకో బకెట్ ని కూడా తన్నేస్తాడు. అది చూసి లూఫీకి చాలా కోపం వస్తుంది. ఎందుకంటే జస్ట్ ఒక్క ఓషిరోకు తిని ఓ తమ అంత హ్యాపీగా ఫీల్ అయితే వీళ్ళు ఇక్కడ ఫుడ్ వేస్ట్ చేస్తున్నారు అని లూఫీకి మండిపోతుంది. సో లూఫీ ఎలిఫెంట్ గన్ ని యూజ్ చేసి ఆ ఫుడ్ పడేసినోడు నెత్తిని గుద్దుతాడు. దెబ్బకు వాడు అప్పచ్చైపోతాడు. అండ్ అక్కడ ఒక పెద్ద శబ్దం వినిపిస్తుంది. చుట్టూ ఉన్న బీస్ట్ పైరెట్స్ అందరూ లూఫీ వైపే చూస్తారు. ఏదో ఫైట్ జరుగుతుంది అని అనుకుంటారో. దూరం నుండి కిడ్ ఇదంతా చూసి ఈ తిక్కలోడంతకి ఏం చేస్తున్నాడు, స్ట్రైట్ అని గొడవ పెట్టుకుంటున్నాడా, అయినా మనకేంట్లే, వాడు అలా డైవర్షన్ క్రియేట్ చేస్తే కైడో దగ్గరికి వెళ్ళడానికి మనకి ఈజీ అవుతుంది అని తను సైలెంట్ గా అక్కడి నుండి వెళ్ళిపోవడానికి ట్రై చేస్తాడు. కానీ ఇంతలోనే ఒకడు పరిగెట్టుకుంటూ వచ్చి ఒక పిల్లర్ మొత్తాన్ని కట్ చేసి పారేస్తాడు. ఎవడరా కట్ చేసింది అని కిడ్ చూస్తే అక్కడ జోరో ఉంటాడనమాట. జోరో లూఫీని తిడతాడు, నీకేది సైలెంట్ గా చేయడం రాదా, మనం ఇక్కడికి చాటుగా వీళ్ళని లేపేయడానికి వచ్చాం, ఎందుకు అలా గొడవ చేస్తున్నావు అని అంటే దెబ్బకి కిడ్ కి మైండ్ పోతుంది. ఏంట్రా వీడు ప్లాన్ గురించి అంత గట్టిగా అరుస్తున్నాడు అని. దానికి లూఫీ ఇక్కడ వీడు ఓషిరోకొని కావాలనే కింద పడేశాడు, అందుకు కోపం వచ్చి కొట్టాను అని అంటే దానికి జోరో అయితే కొట్టడంలో తప్పులేదు, నేను కూడా వీళ్ళని కట్ చేసి పారేస్తా అని అంటాడు. దూరంగా పై ఫ్లోర్ నుండి చూస్తున్న క్వీన్ కి కింద ఏం జరుగుతుందో అర్థం కాదు. లూఫీని అండ్ జోరోని గుర్తుపట్టాడు. కానీ డీజే ప్లే చేస్తున్న స్క్రాచ్ మ్యాన్ అప్పు మాత్రం లూఫీని అండ్ జోరోని ఇద్దరిని గుర్తుపట్టేస్తాడు. వాళ్ళు ఉడాన్ ప్రిజన్ లో లేకుండా ఇక్కడేం చేస్తున్నారని తను ఆలోచిస్తూ ఉండగానే లూఫీ అండ్ జోరో అక్కడి నుండి పారిపోవడానికి ట్రై చేస్తారనమాట. సో స్క్రాచ్ మ్యాన్ అప్పు ఫాస్ట్ గా క్వీన్ కి చెప్తాడు, లూఫీ అండ్ జోరో ఇద్దరు ప్రిజన్ నుండి తప్పించుకొని ఇక్కడికి వచ్చి డిస్ట్రక్షన్ చేస్తున్నారు అని. క్వీన్ ఏమో స్క్రాచ్ మ్యాన్ అప్పు వాళ్ళని జోరో అండ్ లూఫీని పట్టుకోమని అడుగుతాడు. కానీ స్క్రాచ్ మ్యాన్ అప్పు ఒకవేళ వీళ్ళని పట్టుకుంటే మాకేంటి అని అడుగుతాడు. దానికి క్వీన్ మీలో ఎవరైతే లూఫీ అండ్ జోరోని పట్టుకుంటారో వాళ్ళకి టోబురప్పోలో ఒక ప్లేస్ దొరుకుతుంది అని చెప్పి చెప్తాడు. క్వీన్ ఇచ్చిన ఆఫర్ అక్కడ ఉండే చాలా మంది పవర్ఫుల్ బీస్ట్ పైరట్స్ కి నచ్చుతుంది. వాళ్ళందరూ లూఫీ అండ్ జోరో వెనకాల పడతారు. కానీ స్క్రాచ్ మ్యాన్ అప్పు తన బాడీనే ఒక మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ లా మార్చి తన బాడీని గట్టిగా డ్రమ్స్ లాగా కొట్టుకుంటూ లూఫీ మీద ఒక విచిత్రమైన అటాక్ చేస్తుంటాడు. అంటే తన బాడీ మీద డ్రమ్స్ ప్లే చేసిన ప్రతిసారి లూఫీ డ్యామేజ్ అవుతాడు. లూఫీ మాత్రమే కాదు, జోరో కూడా అన్నమాట. లూఫీ అండ్ జోరో ఇద్దరు పడిపోగానే బీస్ట్ పైరట్స్ అందరూ వీళ్ళని పట్టుకోవడానికి ట్రై చేస్తారు. స్క్రాచ్ మ్యాన్ అప్పు చేసిన పెద్ద అటాక్ వల్ల లూఫీ బాడీ లోపల ఒక పెద్ద ఎక్స్ప్లోజన్ జరుగుతుంది. వెంటనే లూఫీ కింద పడిపోతాడు. జోరో చూసి లూఫీని అక్కడ ఉన్న బీస్ట్ పైరట్స్ నుండి దూరంగా తీసుకెళ్లడానికి ట్రై చేస్తాడు. కానీ బీస్ట్ పైరట్స్ మాత్రం ఆగకుండా వీళ్ళ వెనకాల పడుతుంటారు. ఇంతలోనే లూఫీకి కాన్షియస్నెస్ వచ్చి వాళ్ళతో ఫైట్ చేయడానికి రెడీ అవుతాడు. స్క్రాచ్ మ్యాన్ అప్పు వీళ్ళ డ్రెస్సులు పాడు చేశాడు కాబట్టి వీళ్ళ మారువేషాలు పోయి నార్మల్ డ్రెస్సెస్ లోకి వచ్చేస్తారు. లూఫీ అండ్ జోరోకేమో స్క్రాచ్ మ్యాన్ అప్పు నుండి ఎలా తప్పించుకోవాలో అర్థం కాదు. ఇంతలోనే యూస్టస్ కిడ్ చుట్టూ ఉన్న మెటల్స్ అన్నిటిని తన పవర్ తో తన దగ్గరికి అట్రాక్ట్ చేసి తన చెయ్యిని ఒక పెద్ద మెటల్ ఆర్మ్ లా మార్చి స్క్రాచ్ మ్యాన్ అప్పు మీద అటాక్ చేస్తాడు. ఎందుకంటే అలయన్స్ లోకి వెళ్దామని చెప్పి వీళ్ళని మోసం చేసి వానోకి తీసుకొచ్చి కైడో దగ్గర బంధించి తన ఫ్రెండ్ అయిన కిల్లర్ కి స్మైల్ ఫ్రూట్ తినిపించి తన జీవితాన్ని నాశనం చేసింది స్క్రాచ్ మ్యాన్ అప్పునే. అందుకే తన మీద అటాక్ చేస్తాడనమాట. కిడ్ స్క్రాచ్ మ్యాన్ అప్పుని అటాక్ చేయడం వల్ల అక్కడ ఉండే వాళ్ళందరికీ తెలిసిపోతుంది కిడ్ కూడా అక్కడికి వచ్చాడని. అండ్ క్వీన్ కి మైండ్ పోతుంది, వీడు కూడా ఉడాన్ ప్రెజెంట్ లోనే ఉండాలి కదా, వీడెలా తప్పించుకున్నాడు అని. వెంటనే బాబానుకుని గుర్తు చేసుకుంటాడు. తను ఎన్నిసార్లు అడిగినా ఇక్కడేం ప్రాబ్లం లేదు అని చెప్పుంటాడు. ఎందుకంటే తను ఓటమా కంట్రోల్లో ఉంటాడు కాబట్టి. కిడ్ వెళ్ళి స్క్రాచ్ మ్యాన్ అప్పుని అడుగుతాడు, ఎందుకు మమ్మల్ని మోసం చేశావని. దానికి స్క్రాచ్ మ్యాన్ అప్పు, నువ్వు ఒకసారి బాగా ఆలోచించు, వర్స్ట్ జనరేషన్ పైరట్స్ కలిసినంత మాత్రాన కైడో లాంటి ఎంపరర్ ని ఓడించగలమనుకుంటున్నావా? అండ్ పైరట్స్ మధ్యలో అలయన్స్ అనేది ఎప్పుడు హ్యాపీ ఎండింగ్ ఉండదు, నువ్వు ఆల్రెడీ చనిపోయి ఉంటావు అనుకున్నానే అని చెప్పి మళ్ళీ తన బాడీ మీద మ్యూజిక్ ప్లే చేయడం స్టార్ట్ చేస్తాడు. దానివల్ల కిడ్ ఇంజూర్ అవుతాడు. ఇంతలోనే క్వీన్ సోల్జర్స్ తనతో వీళ్ళని ప్రాణాలతో పట్టుకోవడం కష్టం, మీరు కనుక చంపడానికి పర్మిషన్ ఇస్తే మాకు ఈజీ అవుతుంది అని చెప్పగానే క్వీన్ వాళ్ళకి పర్మిషన్ ఇస్తాడు. సో ఒక్క సెకండ్ కూడా లేట్ చేయకుండా అక్కడ ఉండే బీస్ట్ పైరట్స్ అందరూ కిడ్ అండ్ కిల్లర్ వెనకాల పడతారు. అది చూసి కిల్లర్ అండ్ కిడ్ అక్కడ నుండి ఫాస్ట్ గా తప్పించుకోవాలనుకుంటారు. ఇంతలోనే అక్కడికి ఒక పెద్ద జైంట్ వచ్చి తన మేస్ తో వీళ్ళ మీద అటాక్ చేస్తాడు. గానీ కిడ్ అండ్ కిల్లర్ జస్ట్ మిస్ లో తప్పించుకుంటారు. ఆ అటాక్ చేసిన జైంట్ పేరు హచ్చా. తన నంబర్స్ గ్రూప్ లో ఉంటాడు. సో ఆ జైంట్ తో పాటు అక్కడున్న సోల్జర్స్ పడిపోయిన కిడ్ అండ్ కిల్లర్ మీద అటాక్ చేయడానికి ట్రై చేస్తే లూఫీ వచ్చి కిడ్ అండ్ కిల్లర్ ని కాపాడతాడు. లూఫీ తనని కాపాడడం కిడ్ కి నచ్చదు. కానీ అక్కడ ఇంకేం చేసేది లేక కిడ్, కిల్లర్, లూఫీ అండ్ జోరో నలుగురు ఆ ప్లేస్ నుండి దూరంగా పారిపోవాలనుకుంటారు. కానీ స్క్రాచ్ మ్యాన్ అప్పు ఈసారి మళ్ళీ వీళ్ళ మీద అటాక్ చేయడానికి ట్రై చేస్తుంటే కిల్లర్ లూఫీ వాళ్ళని వాళ్ళ చెవులు మూసుకోమని అడుగుతాడు. స్క్రాచ్ మ్యాన్ అప్పు అటాక్ చేసే లోపలే
వీళ్ళు చెవులు మూసుకోగానే తను చేసే సౌండ్ అటాక్స్ వీళ్ళ మీద పనిచేయవు. స్క్రాచ్ మ్యాన్ అప్పుడు డెవిల్ ఫ్రూట్ పవర్స్ వల్ల తన సౌండ్ వైబ్రేషన్స్ తో తను ఎవరినైనా అటాక్ చేయగలుగుతాడు. అదే తన సౌండ్ గనక వాళ్ళ చెవుల్లోకి వెళ్ళకపోతే వాళ్ళ బాడీలో డ్యామేజ్ జరగదనమాట. కిల్లర్ కొన్ని రోజులు ఫోరొచ్చి దగ్గర పనిచేశాడు కాబట్టి తనకి మ్యాటర్ తెలిసి ఉంటుంది. సో ప్రస్తుతానికైతే వీళ్ళు స్క్రాచ్ మ్యాన్ అప్పు దగ్గర నుండి తప్పించుకుంటారు. కానీ దగ్గర పార్టీ హాల్లో ఉండే ప్రతి ఒక్కరికి వర్స్ట్ జనరేషన్ పైరేట్స్ అక్కడికి వచ్చేసారనే విషయం అర్థమైపోతుంది. సో అక్కడ జరుగుతున్న విధ్వంసం అంతా హూస్ హూ అనే టోబిరోపో మెంబర్ చూస్తూ ఉంటాడు. తనకు సపరేట్ గా ఒక గ్రూప్ ఉంటుంది. ఆ గ్రూప్ లో ఒకడు మనం లూఫీ వాళ్ళని పట్టుకుంటే మనకి మంచి పేరు వస్తుంది కదా అని అంటే దానికి హూస్ హూ వాళ్ళు పిల్ల బచ్చాలు, మనం వాళ్ళ వెనకాల పడ్డం కంటే కైడో కొడుకైన యమాటోని కనుక మనం పట్టుకోగలిగితే మనకి లీడ్ పర్ఫార్మర్స్ అయ్యే ఛాన్స్ దొరుకుతుంది అని తన గ్రూప్ అంతటికి యమాటోని వెతకమని చెప్తాడు. కట్ చేస్తే కినిమాన్, చాపర్, ట్యాంకర్ అండ్ మిగతా సామురాయ్ అందరూ కైడో అండ్ ఒరోచి ఉన్న వైపు వెళ్తూ ఉంటారు. వాళ్ళకి అన్ఎక్స్పెక్టెడ్ గా మ్యాప్ లో చూపించిన ఒక కొత్త ప్లేస్ వాళ్ళకి కనిపిస్తుంది. వాళ్ళ దగ్గర ఉండే ఒనిగాషిమా బ్లూ ప్రింట్ చాలా పాతది కాబట్టి ఇప్పుడు వాళ్ళు వెళ్ళిన లొకేషన్ ప్లేస్ అక్కడ ఉండదు. క్యాజల్ ని బాగా ఎక్స్పాండ్ చేసి ఉంటారు. అండ్ అక్కడ కొత్తగా కట్టిన రూమ్స్ అనేటివి బ్రోతల్స్. సో కినిమాన్ కి ఒక ఐడియా వస్తుంది. వాళ్ళు 2 గ్రూప్స్ గా విడిపోయి ఫ్రంట్ నుండి అండ్ బ్యాక్ నుండి ఒరోచి అండ్ కైడోని 2 యాంగిల్స్ నుండి అటాక్ చేయాలనుకుంటారు. సో తన గ్రూప్ ని 2 గ్రూప్స్ గా డివైడ్ చేస్తాడు. నామి అండ్ క్యారెట్ ఏమో కినిమాన్ తో చెప్పి సెకండ్ గ్రూప్ తో వెళ్తానంటారు మొమనస్కే ఎక్కడున్నాడో కనిపెట్టడానికి. సో కినిమాన్ కూడా ఒప్పుకునేసరికి వాళ్ళు సెకండ్ గ్రూప్ తో వెళ్ళిపోతారు. సాంజీ ఏమో అక్కడ బ్రోతల్ రూమ్స్ లో అమ్మాయిలు ఉంటారని చెప్పి చాలా ఎక్సైటెడ్ గా వెళ్ళి చూస్తాడు. అక్కడ ఒక్క అమ్మాయి కూడా కనిపించదు, ఎందుకంటే అందరూ పార్టీ లోపలికి వెళ్ళిపోయి ఉంటారు. సో చాలా బాధపడతాడు. కినిమాన్ వాళ్ళేమో ఆ బ్రోతల్స్ గుండా వెళ్తూ ఉంటారు. కానీ వీళ్ళ దరిద్రానికి అక్కడే బిగ్ మామ్ రెడీ అవుతూ ఉంటుంది. ఏదో సౌండ్స్ వస్తున్నాయా అని చెప్పి బిగ్ మామ్ తన రూమ్ డోర్ ని తీయడానికి ట్రై చేస్తుంది. ఇది వెంటనే గమనించిన కినిమాన్ బిగ్ మామ్ నీడని చూసి తన వాళ్ళందరినీ నీళ్ళలో దూకేమని అడుగుతాడు. సో వెంటనే అందరూ నీళ్ళలోకి దూకేస్తారు. కానీ పాపం చాపర్ మాత్రం ఆ పెద్ద ట్యాంకర్ లో ఏం చేయాలో తెలియక అదే రూమ్ ముందర ఆగిపోయి ఉంటాడు. అండ్ బిగ్ మామ్ ఏమో తనని చూసేస్తుంది. పాపం చాపర్ కి పైన ప్రాణాలు పైన పోతాయి. కట్ చేస్తే ఇంకోవైపు బిగ్ మామ్ పైరేట్స్ ఇప్పుడు బీస్ట్ పైరేట్స్ తో కలిసిపోయారు కాబట్టి చాలా కాన్ఫిడెంట్ గా వాళ్ళ షిప్ తో వాన లోపలికి ఎంటర్ అవ్వడానికి ట్రై చేస్తుంటారు. అండ్ మోస్ట్లీ పైన వరకు రీచ్ కూడా అయిపోయి ఉంటారు. అప్పుడు పెరస్పెరొక్కి గుర్తొస్తుంది, ఇక్కడ నింటే కదా కింగ్ మనల్ని కిందకు దోసేశాడు అని. తను అలా అనుకుంటాడో లేదో తనకి గాల్లో మళ్ళీ ఇంకో నీడ కనిపిస్తుంది. కొంపదీసి మళ్ళీ కింగ్ వచ్చి వాళ్ళని తన్నేస్తాడా అని భయపడతాడు. కానీ అక్కడికి వచ్చింది కింగ్ కాదు, వైట్ బీడ్ పైరేట్స్ ఫస్ట్ డివిజన్ లీడర్ అయిన మార్కో ది ఫీనిక్స్. సో ఈసారి బిగ్ మామ్ పైరేట్ షిప్ ని కింగ్ కాకుండా మార్కో మళ్ళీ కిందకు తోసేస్తాడు. బిగ్ మామ్ పైరేట్ షిప్ కింద పడిపోగానే మనకి ఇంకొక షిప్ ని చూపిస్తారు. ఆ షిప్ లో క్యాట్ వైపర్ అండ్ 9 స్కాబర్డ్స్ నుండి బయట వచ్చేసి వైట్ బీడ్ పైరేట్స్ లో జాయిన్ అయిన ఇజోవో ఉంటారో. అండ్ వాళ్ళిద్దరూ మార్కోని చూస్తారో. కట్ చేస్తే ఒనిగాషిమాలో కైడోతో మాట్లాడడానికి ఒరోచి తన రూమ్ కి వచ్చి ఉంటాడు. అండ్ కైడోతో పాటు బ్లాక్ మరియా కూడా ఉంటుంది. తను కూడా వన్ ఆఫ్ ద టోబిరోపో అనమాట. సో ఒరోచి కైడోతో మాట్లాడుతూ నాకు ఈరోజు చాలా హ్యాపీగా ఉంది. ఈ ఇయర్ సెలబ్రేషన్ అనేది వర్త్ సెలబ్రేటింగ్. ఎందుకంటే 20 సంవత్సరాలుగా నేను ఆ కౌజుకి క్లాన్ గోస్ట్ గురించి భయపడుతూ బతికాను. కాంజరో మనకి హెల్ప్ చేయడం వల్ల ఈ ప్రాబ్లంలో నుండి బయటపడ్డాను. 20 ఏళ్ల తర్వాత కాంజరో తన రోల్ ని ఫినిష్ చేసుకున్నాడు. చనిపోవడానికి కూడా రెడీ అయ్యేంత బాగా యాక్ట్ చేశాడు. తను ఇప్పుడు మన దగ్గరికి రాబోతున్నాడు అని ఒరోచి కైడోతో చెప్పగానే అక్కడుండే డోర్స్ ని బద్దలు కొట్టుకొని కాంజరో లోపలికి వస్తాడు. ఎందుకంటే బీస్ట్ పైరేట్స్ ఎవరికి కాంజరో వాళ్ళ సైడే ఉన్నాడని తెలీదు. తను కూడా ఒక సామురాయ్ ఉంటాడు అని చెప్పి తనని అటాక్ చేస్తారు. కానీ వాళ్ళందరినీ దాటుకొని కాంజరో ఒరోచి దగ్గరికి చేరుకున్నాడనమాట. అండ్ తప్పించుకోవడానికి ట్రై చేసినందుకు కాంజరో మొమనస్కొని దారుణంగా కొట్టుంటాడు. ఆ తర్వాత తన్ని ఒరోచి ముందర విసురుతాడు. ఒరోచి మొమనస్కొని చూసి ఇంతకీ వీడవడు అని అడిగితే కాంజరో చెప్తాడు తనే ఓడని కొడుకు, నా దగ్గర నుండి తప్పించుకోవడానికి ట్రై చేశాడు, అందుకే అలా కొట్టాను అని అంటాడు. సో వెంటనే మొమనస్కొని చూడగానే కైడోకి పాస్ట్ గుర్తొస్తుంది. సో మొమనస్కతో నేను నిన్ను 20 ఏళ్ల క్రితం చూసినప్పుడు ఎలా ఉన్నావో ఇప్పుడు కూడా నువ్వు అలాగే ఉన్నావు, నువ్వు నన్ను డిసప్పాయింట్ చేసే ఓడన్ కొడక అని కైడో మొమనస్కతో అంటాడు. ఓడెన్ కొడుకైన మొమనస్కని కూడా క్యాప్చర్ చేసేసరికి ఒరోచి చాలా ఆనందంగా కాంజరోని అప్రిషియేట్ చేస్తాడు. అండ్ తనని కూడా పార్టీకి రెడీ అవ్వమంటాడు. కానీ కాంజరో మళ్ళీ జరిగిందంతా చెప్తాడనమాట. ఆ మ్యాటర్ తెలుసుకొని ఒరోచి భయంతో వణుకుతాడు. ఇంతలోనే అక్కడికి ఫుకురు కూజు వచ్చి మీరు భయపడాల్సిన అవసరం లేదు ఒరోచి, బయట నేను ఆల్రెడీ చెక్ చేశాను, ఒక్క షిప్ కూడా లేదు. కానీ ఆ వర్స్ట్ జనరేషన్ పైరేట్స్ కి చెందిన జోరో, లూఫీ, కిడ్ అండ్ కిల్లర్ మాత్రం ఒనిగాషిమా మీదకి వచ్చేశారు. వాళ్ళని మేము పర్ఫార్మెన్స్ ఫ్లోర్ మీద చూసామనంటే ఒరోచి ఫుకురు కుజుని తిడతాడు, ఎందుకని నువ్వు నాకు ఈ మ్యాటర్ చెప్పలేదు అని. దానికి ఫుకురు కుజు ఆల్రెడీ అక్కడ సిచ్యువేషన్ ని క్వీన్ హ్యాండిల్ చేస్తున్నారు, మీ ఫీస్ట్ ఎందుకు పాడు చేయడం అని నేను మీకు చెప్పలేదు, మీరు భయపడాల్సిన అవసరం లేదు అని చెప్పగానే ఒరోచి కొంచెం మందు తాగి బ్లాక్ మరియో చేతిలో ఉన్న మొమనస్కని పట్టుకొని వీడి నా ఎనిమీస్ కి లీడర్, వీడినేం చేస్తానో చూడండి అని తన మనుషులతో చెప్పి క్రూసిఫిక్షన్ స్టేజ్ ని రెడీ చేయమంటాడు. క్రూసిఫిక్షన్ స్టేజ్ అంటే బేసిక్లీ అదొక టార్చర్ స్టేజ్ అనమాట. ఆ స్టేజ్ మీద అందరూ చూస్తూ ఉండగా
మొమోనోస్కేని చంపాలి అని ఓరోచి ఫిక్స్ అవుతాడు. కట్ చేస్తే ఇంకోవైపు క్యాట్ వైపర్ అండ్ జోవు మార్కోతో పాటు వానకు వచ్చిన విషయాన్ని క్యాట్ వైపర్ మిగతా స్కాబాట్స్ కి చెప్తాడనమాట. అది తెలుసుకొని వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. కట్ చేస్తే ఇంకోవైపు డేంజరో సదరన్ గేట్ వైపు వెళ్తూ ఉంటే తనకి మ్యాప్ లో లేని ఒక కొత్త డోర్ కనిపిస్తుంది. ఆ డోర్ గుండా వెళ్దామని ట్రై చేస్తే అక్కడికి టోబురోపోలో ఒకడైనా ససాకి వచ్చేస్తాడు. డేంజరో ససాకిని చూసి గుర్తుపట్టి వెంటనే క్యోషిరో లాగా యాక్ట్ చేయడం స్టార్ట్ చేస్తాడు. ససాకి ఏమో డేంజరోనే, నువ్వు ఈ సంవత్సరం ఫైర్ ఫెస్టివల్ కి రావనుకున్నానే, ఇంతకీ ఇక్కడేం చేస్తున్నావు అని మాట్లాడుతూ ఉండగా డేంజరో మనుషులు సీస్టోన్ కప్స్ ని యూజ్ చేసి ససాకిని బంధించేస్తారు. సో టోబురోపోకి చెందిన ససాకి లాంటి వాడిని బంధించేశామంటే ఇదందరికీ హెల్ప్ఫుల్ అవుతుందని డేంజరో తన సామ్రాయిలతో చెప్తాడు. కట్ చేస్తే ఇంకోవైపు బిగ్ మామ్ ఏమో చాపర్ ని తన రూమ్ ముందర చూసిన తర్వాత తన స్ట్రా హ్యాట్ పైరేట్స్ కి చెందినవాడు అని గుర్తుపట్టి తనని అటాక్ చేయడానికి తన వెనకాల పరిగెడుతూ వెళ్తుంది. చాపర్ ఏమో ట్యాంక్ మీద తప్పించుకుంటాడు. బిగ్ మామ్ చాపర్ వెనకాల పడుతుంటే అప్పటిదాకా నీళ్ళలో దాక్కున్న కినిమాన్ వాళ్ళు నీళ్ళలో నుండి బయటకు వచ్చి చాపర్ కి థ్యాంక్ యూ చెప్పుకొని క్యాజుల్ లోపలికి పరిగెడతారు. ఇంకో పక్క నామి వాళ్ళు క్యాజుల్ లోపల మొమోనోస్కే కోసం వెతుకుతుంటే బిగ్ మామ్ సోల్ వెపన్స్ లో ఒకడైన ప్రొమంథియస్ అక్కడికి వచ్చేస్తాడు. తను జూస్ సోల్ ని ట్రాక్ చేసుకుంటూ అక్కడికి వచ్చి ఉంటాడనమాట. అండ్ నామి వాళ్ళని ఆ క్యాజుల్ లో తరమడం స్టార్ట్ చేస్తాడు. ఇదిలా ఉంటే లూఫీ పర్ఫార్మెన్స్ ఫ్లోర్ మీద బీస్ట్ పైరేట్స్ తో ఫైట్ చేస్తుంటే టోబురోపోకి చెందిన ఉల్టీ అండ్ పేజ్ 1 యమాటోను వెతుక్కుంటూ ఒకరితో ఒకరు పోట్లాడుకుంటూ లూఫీ ముందరకు వచ్చి పడతారు. కట్ చేస్తే ఇంకోవైపు బిగ్ మామ్ పైరేట్స్ వాళ్ళ షిప్ తో పాటు కింద పడిపోయిన పెరస్పెరో తన సీ స్లగ్ ని యూజ్ చేసి వాటర్ మీద తేలుకుంటూ మొత్తానికైతే వానలో ఎంటర్ అవుతాడు. అండ్ ఒనిగాషిమా వైపే వస్తూ ఉంటాడు. అండ్ తనకి మనసులో కింగ్ మీద, స్ట్రా హ్యాట్ లూఫీ మీద అండ్ మార్కో మీద ఎలాగైనా రివెంజ్ తీర్చుకోవాలి అని ఉంటుంది. ఇంకోవైపు బిగ్ మామ్ కి ప్రొమంథియస్ అరిచిన అరుపు వినిపించి చాపర్ అండ్ ఉసోప్ ఉన్న ట్యాంకర్ ని అటాక్ చేయకుండా పర్ఫార్మెన్స్ హాల్ సైడ్ వెళ్ళిపోతుంది. అండ్ తను చాలా హ్యాపీగా ఉంటుందన్నమాట. అండ్ ఆ హ్యాపీనెస్ లో తన సోల్ పవర్స్ ని యూజ్ చేసి చిన్న చిన్న హోమీస్ ని రెడీ చేసుకుంటూ వెళ్ళిపోతుంది జూస్ ని చూడడానికి. సో బిగ్ మామ్ లిటరలీ నామి వాళ్ళ వెనకాల పడుతుంది అనమాట. ఇదిలా ఉంటే ఒరోచి తను అనుకున్నట్టుగానే పర్ఫార్మెన్స్ ఫ్లోర్ దగ్గర మొమోనోస్కేని క్రూసిఫై చేసి ఉంటాడు. అండ్ అక్కడున్న బీస్ట్ పైరేట్స్ అందరూ చూస్తూ ఉండగా తనను చంపడానికి రెడీ అవుతాడు. ఇంకో పక్క లూఫీకి అండ్ ఉల్టీకి మధ్యలో పెద్ద వాగ్వాదం జరుగుతుంది. లూఫీ ఉల్టీని చూసి నా పేరు లూఫీ, నేను పైరేట్ కింగ్ అవుతాను అని చెప్పి అంటాడు. అది వినగానే ఉల్టీకి కోపం వస్తుంది. పైరేట్ కింగ్ అయ్యేది నువ్వు కాదు కైడో అని చెప్పి గాల్లోకి ఎగిరి లూఫీ తల మీద హెడ్ బట్ చేస్తుంది. లూఫీ తన తలని ఆర్మమెంట్ హాకీతో కవర్ చేసినప్పటికీ లూఫీ ఫ్లోర్ లోకి అతుక్కుపోతాడు. ఉల్టీ ఏమో తన డైనోసార్ హైబ్రిడ్ ఫామ్ లోకి మారితే తన తమ్ముడు పేజ్ 1 కూడా ఫుల్ డైనోసార్ ఫామ్ లోకి మారతాడు. ఇంతలోనే లూఫీ ఫ్లోర్ లో నుండి పైకి లేచి ఉల్టీ మీద అటాక్ చేస్తాడు. నేను ఇప్పుడు ఫైట్ చేస్తుంది ఒక ఎంపరర్ క్రూతో, మిమ్మల్ని తక్కువ అంచనా వేసి ఉండకూడదు అని ఉల్టీ హార్న్స్ ని పట్టుకొని నేలకేసి చాలా గట్టిగా కొడతాడు. ఆ తర్వాత ఎలిఫెంట్ గన్ ని యూజ్ చేసి పేజ్ 1 ని చాలా గట్టిగా కొడతాడనమాట. ఇంతలోనే ఉల్టీ లూఫీని తన డైనోసార్ హ్యాండ్స్ తో క్యాప్చర్ చేస్తుంది. అండ్ మళ్ళీ ఇంకోసారి తన తలతో హెడ్ బట్ చేద్దామని అనుకుంటుంది. కానీ ఇంతలోనే వెనకాల నుండి ఒక మనిషి ఒక ఐరన్ మేస్ తో ఉల్టీని గట్టిగా కొడుతుంది. దెబ్బకు ఉల్టీ అక్కడికక్కడే కుప్పగొలిపోతుంది అనమాట. అది చూసి అక్కడున్న బీస్ట్ పైరేట్స్ అందరూ ఆశ్చర్యపోతారు, మాస్టర్ యమాటో ఇక్కడేం చేస్తున్నారు అని. సో అక్కడికి వచ్చింది కైడో కొడుకైన యమాటో. యమాటో లూఫీ దగ్గరికి వచ్చి నేను నిన్నేమీ చేయను, నిన్ను కలవడానికి ఇన్ని రోజులుగా వెయిట్ చేస్తున్నాను అని చెప్పి లూఫీని తీసుకొని ఆ బీస్ట్ పైరేట్స్ కి దూరంగా పరిగెడుతుంది. లూఫీ దారిలో తనను అడుగుతాడు ఇంతకీ నువ్వెవరు అని. తనకి యమాటో లూఫీతో చెప్తుంది తన కైడో కొడుకు అని. ఇక్కడతో 984 చాప్టర్స్ కంప్లీట్ అవుతాయి. సారీ, క్లోతింగ్ బ్రాండ్ వర్క్స్ మీద వన్ పీస్ వీడియో లేట్ అయింది. ఇంకా రెగ్యులర్ గా వీడియోస్ ఉంటాయి. అండ్ నెక్స్ట్ జరగబోయే చాప్టర్స్ అన్నిట్లో ఫైట్ సీక్వెన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో వానా ఆర్క్ కూడా ఫాస్ట్ గానే కంప్లీట్ అయిపోతుంది. మళ్ళీ నెక్స్ట్ వీడియో నెక్స్ట్ వెన్స్డే రిలీజ్ అవుతుంది. అది కూడా లాంగ్ వీడియోనే ఉంటుంది. అర్థం చేసుకుంటారని కోరుకుంటూ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అప్పటి వరకు జాగ్రత్త. లవ్ యూ, మీ యానిమే ప్రొఫెసర్.